కారంచేడు మండలం స్వర్ణ గ్రామంలో గురువారం పొలంబడి కార్యక్రమాన్ని ఏడీఏ మోహన్ రావు ఏవో సుధీర్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. పంట సాగు దిశలో విత్తన శుద్ధి చేయడం వలన పంట దిగుబడితో పాటు చీడ పీడన నివారించవచ్చని చెప్పారు. రైతులు పొలంబడి కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు. అంటే దానివల్ల మనకేమి ఇబ్బంది ఏమి ఉండదు. మరి విత్తనం శుద్ధి మామూలుగా ఈ శాపు కూడా చేసుకోవాలి. మంచిది కంపల్సరీ చేయాలి. అదేలే బ్యావిస్టన్ కూడా చాలా మంచిది కంపల్సరీ. ఎందుకంటే ఈ గొర్రెలు విత్తనం వేసి కానీ దిగులు రాకుండా మనకి అసలు రాకూడదు, అసలు వస్తాయి అని కాదు, మ్యాక్సిమం ఉపయోగపడింది. విత్తన శుద్ధి అనేది అసలు మనం మర్చిపోకుండా కంపల్సరీ చేశారు. అది కూడా విత్తన శుద్ధి 100%. ఇక మీకు మెయిన్ ఇందులో ఎరువులు మెయిన్ సబ్జెక్ట్. ఎరువుల్లో ఇప్పుడు కాశీ గారు మీరేం చేస్తున్నారంటే నేను వ్యవసాయం అంటారు. అమ్మాయిని అడిగితే ఏం చేస్తున్నామంటే నేను BAగా చేస్తున్నాను. వీరిని అడిగితే నేను రైల్వేలో జాబ్ చేస్తున్నాను. నన్ను అడిగితే నేను ADAగా చేస్తున్నాను. అంతేనా? ఎరువుల్లో కూడా యూరియా చేసే పని యూరియా చేస్తుంది, భాస్వరం చేసే పని భాస్వరం చేస్తుంది, పొటాష్ చేసే పని పొటాష్ చేస్తుంది. భాస్వరం అంటే ఐడియా ఉందా? అసలు ఎరువుల్లో ఇవాళ వచ్చినందుకు 6 ముక్కలైనా నేర్చుకోవచ్చు. యూరియా ఐడియా ఉందిగా? యూరియా మీ దృష్టిలో దేనికని అనుకుంటారు? ఎక్కువైతే నల్లబడి కూడా ఎక్కువ. DAP బస్తా ఎందుకు అనుకుంటారా? అదే మీ భాషలోనే అది పొటాషియం వేస్తున్నారా? అసలు అదే నేను అంటుంది తక్కువ అని కూడా వేసారా? వేస్తే ఎంత మటుకి? మా ఊర్లో మటుకి పొటాష్ 90% లేదండి. లేదు. అంటే ఎందువల్లంటే రేటు బాగా పెరిగిపోయింది.